ఇటీవల జైల్లో సెల్ ఫోన్ దొరికిన ఘటనపై దర్యాప్తు జరుగుతున్న క్రమంలోనే మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. హోంమంత్రి అనిత కేంద్ర కారాగారాన్ని సందర్శిస్తున్న క్రమంలో గంజాయి మొక్కను చూసి అవాక్కయ్యారు. జైలు ఆవరణలో గంజాయి మొక్క ఎలా పెరిగిందని అధికారులను ప్రశ్నించారు. ఖైదీలు ఇక్కడ గంజాయి సాగు చేస్తున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విశాఖ సెంట్రల్ జైల్లో అసలేం జరుగుతోంది? అధికారులు సిబ్బంది నిర్లక్ష్యంపై ఎలాంటి చర్యలు తీసుకోనున్నారు? ఇక ఇదే అంశంపై విశాఖ సెంట్రల్ జైలు నుంచి మా విశాఖ ప్రతినిధి కీర్తి కన్నబాబు మరింత సమాచారం అందిస్తారు. కొద్ది రోజులుగా విశాఖ సెంట్రల్ జైల్లో ఏవైతే జరుగుతున్నటువంటి కార్యక్రమాలపై అనేక ఆరోపణలు అయితే వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత విజిట్ చేయడంతో ఒక్కసారిగా వంగలపూడి అనిత నోటంట కూడా కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. విశాఖ గంజాయి మొక్కంటూ చేసినటువంటి ఒకే ఒక్క టాపిక్ ఇవాళ హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడైనా తప్పు చేస్తే తీసుకొచ్చి శిక్షించడానికి లేదా తీసుకొచ్చి వాళ్ళని పెట్టేదైతే ఈ జైల్లోనే సెంట్రల్ జైల్లోనే పెడతారో అలాంటి సెంట్రల్ జైల్లోనే ఈ రోజు గంజాయి మొక్క టాపిక్ రావడం ఒక్కసారిగా సంచలనం రేపిందని చెప్పొచ్చు. ఎందుకంటే అసలు సుమారుగా విశాఖ జైల్లో ఉన్నటువంటి స్టాఫ్ ఏదైతే ఉందో సుమారుగా 2000 పైచులకు ఉన్నట్టుగా ఇప్పుడైతే తెలుస్తుంది. అందులో 50% వరకు కూడా ఈ గంజాయి సాగు చేసి లేదా ఈ గంజాయికి సంబంధించినటువంటి ఈ కేసుల్లోనే ఇక్కడికి రావడం పెద్ద హాట్ టాపిక్ గా అయితే మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే చూస్తే కనుక ఈ రోజు స్వయాన హోమ్ మినిస్టర్ కూడా అదే వాక్యం మాట్లాడడం. ఎందుకంటే గంజాయి మొక్క ఒక మొక్కే ఉందా లేదా ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమాల్లో ఇంకా బయటపడే అవకాశం ఉందా? గత కొద్ది రోజులుగా ఇక్కడ జైలు సూపరింటెండెంట్ కూడా ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయడం, బదిలీ అవ్వడం లేదా ఆయన సస్పెండ్ అవ్వడం జరిగినటువంటి నేపథ్యం ఉంది. అలాగే హాట్ టాపిక్ గా కూడా తీసుకుంటే కనుక విశాఖ సెంట్రల్ జైలు గడిచిన కొద్ది రోజులుగా కొద్ది కీలకమైనటువంటి ఆరోపణల మధ్య ఇష్యూలు రన్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ రోజు ఒక గంజాయి మొక్క విశాఖ సెంట్రల్ జైల్లో మొక్క కనిపించడం, ఆ మొక్కని చూడడం, పరిశీలించడం, ఆ తర్వాత ఇది అసలు ఈ మొక్క ఇక్కడికి ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, అసలు ఏ రకమైనటువంటి వాతావరణంలో ఇక్కడ గంజాయి సాగు చేయబడుతుంది అనే విషయంపై అంటే మొక్క రావడానికి అది ఒక మొక్క అయినా 10 మొక్కలైనా లేదా వనమైనప్పటికీ కూడా దాన్ని ఖచ్చితంగా గంజాయి మొక్క అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ మొక్క ఇక్కడికి రావడానికి గల ప్రధాన కారణాలు ఏంటో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే ఆమె చేశారు. అట్లాగే దాని మీద ఎంక్వైరీ కూడా చేయమని చెప్పడం కూడా ప్రధానంగా జరిగింది. అలాగే మొబైల్ ఫోన్స్ ఏవైతే సెంట్రల్ జైల్లో లోపలికి వెళ్ళేటప్పుడు అనేక రకమైనటువంటి సెక్యూరిటీ ఏదైతే గేట్ 1 నుంచి గేట్ 2 వరకు లోపలికి వెళ్ళేంత వరకు కూడా అనేక రకాల తనిఖీలు జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఆ తనిఖీల్లో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి సెంట్రల్ జైల్లో మొబైల్స్ దొరకడం ఒక్కసారిగా కలకలం రేగిందని చెప్పాలి. సెంట్రల్ జైల్లో మొబైల్ ఏ రకంగా లోపలికి వెళ్ళాయి అంటే ఇంత భద్రతా లోపం నడుమ విశాఖ సెంట్రల్ జైలు ఉందా అనే క్వశ్చన్ మార్క్ కూడా ప్రజలైతే కొన్ని విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఇక్కడ చూస్తున్నటువంటి టాపిక్ చూసుకుంటే కనుక ప్రస్తుతం విశాఖ సెంట్రల్ జైల్లో ఏం జరుగుతుందనే విషయాన్ని తెలుసుకోవడానికి స్వయాన హోమ్ మినిస్టర్ ఇది రెండోసారి ఇక్కడికి విజిట్ చేయడం. మొదటిసారి అయితే వచ్చినటువంటి సందర్భాల్లో అసలు ఏ రకమైనటువంటి వాతావరణంలో ఇక్కడ సెంట్రల్ జైలు ఉంది అనే పరిస్థితి అయితే చూసినటువంటి నేపథ్యంలో రెండోసారి విజిట్ లో ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం ఏది సెంట్రల్ జైల్లో ఎలాంటి ఇష్యూస్ రన్ అవుతున్నాయి, అసలు ఎందుకు హాట్ టాపిక్ గా విశాఖ సెంట్రల్ జైలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది అనే విషయాన్ని తెలుసుకోవడానికి అయితే ఈ రోజు విశాఖపట్నం సెంట్రల్ జైలుకి అయితే ఆమె సడన్ విజిట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో లోపల జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమాలు తెలుసుకోవడం, ఇక్కడ ఏవైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలన్నీ కూడా సరిదిద్దుకోవాలంటూ కూడా అధికారులకు అయితే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. స్వయాన నా కుటుంబంలో కూడా ఎవరైనా తప్పు చేస్తే సహించేది లేదంటూ కూడా, ఎవరు తప్పు చేసినా ఉపేక్షించేది లేదంటూ కూడా ప్రధానంగా ఈ రోజు మాట్లాడినటువంటి విషయాలు చూసుకోవచ్చు. అయితే ఈ గంజాయి మొక్కకు సంబంధించినటువంటి ఏదైతే టాపిక్ ఏదైతే ఉందో ఆ టాపిక్ ఆవిడ మాట్లాడడం ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా కొంత వైరల్ అయినదని చెప్పుకోవచ్చు లేదా ఒక్కసారిగా హాట్ టాపిక్ అయిందని చెప్పుకోవచ్చు. కెమెరామ్యాన్ శేఖర్ తో కన్నబాబు, విశాఖపట్నం సెంట్రల్ జైలు. హైదరాబాద్ లోని ఏసీబీ ప్రధాన కార్యాలయం వద్ద